నమస్తే, నేను మీ రాధ. భారతదేశంలో హిందువులు దేవతలను ఎంతగానో ఆరాధిస్తారు, పూజిస్తారు. అలాగే కొన్ని జంతువులను, పక్షుల్ని కూడా అదే విధంగా పూజిస్తారు. ఈ విషయం మనలో చాలామందికి తెలియదు. ఆ విషయాలు తెలుసుకుందాం. ప్రతి దేవుడికి పక్షి కానీ, జంతువు కానీ వాహనంగా కలిగి ఉన్నారు. ఈ విషయము మనకు తెలిసిందే. కానీ ఆ జంతువు కానీ, పక్షి కానీ దేవతలు వరం ఇవ్వడం వల్లనే వారికి వాహనంగా అయినాయి. దేవతల వాహనాల గురించి అందరికీ తెలిసిన విషయమే. కానీ అది వాహనాలుగా అవ్వటానికి ఏర్పడిన కారణాలు చాలామందికి తెలియదు. వాహనాలుగా అవ్వటానికి గల కారణాలను మనం తెలుసుకుందాము. నంది శివుని వాహనము. నంది శివునికి సేవకుడు. అంతేకాదు, కైలాసంలో దేవతలకు అధిపతిగా, మతాన్ని ప్రచారం చేసే గురువుగా, జంతువులన్నింటికీ అధిపతిగా ఉంటాడు. దీని వెనుక ఉన్న కథను తెలుసుకుందాము. గోమాత అయిన కామధేనువు చాలా దూడలకు జన్మను ఇవ్వడం ప్రారంభిస్తుంది. వీటన్నింటి నుంచి వచ్చే పాలు వరదలాగా పొంగి పొర్లుతూ శివుని కైలాసానికి ప్రవహిస్తాయి. దీని వలన శివుని ధ్యానానికి భంగం కలుగుతుంది. దీనితో శివునికి కోపం వస్తుంది. వెంటనే తన మూడవ కన్ను తెరిచి గోవులన్నింటినీ భస్మం చేయాలి అనుకుంటారు. ఈ సమయంలో దేవతలు శివుని శాంతింపచేయటానికి కశ్యప కామధేనువు కుమారుడైన నందిని అక్కడికి తీసుకొస్తారు. అలా కోపంతో ఉన్న శివుని శాంతింపచేసిన ఎద్దు నందిగా మారి శివుని వాహనమై కొలవబడుతోంది. అందుకే ప్రతి శివాలయంలోనూ గర్భగుడిలో శివునికి ఎదురుగా నంది ఉంటుంది. శివుని దర్శనం కోసం వచ్చిన భక్తులు ముందుగా శివుని దర్శనం చేసుకోకూడదు. నంది రెండు కొమ్ముల మధ్య నుంచి శివ దర్శనం చేసుకోవాలని పురాణాలలో ఉంది. అల్పాయువు కలిగిన నంది శివుని గురించి ఘోర తపస్సు చేసి ఎప్పటికీ శివుడు దగ్గర ఉండే వరాన్ని పొందుతుంది. అప్పటి నుండి శివుని వాహనంగా కొలవబడుతోంది. క్షీరసాగర మథనంలో పుట్టిన హాలాహలాన్ని లోక కళ్యాణం కోసం శివుడు తన కంఠంలో దాచి ఉంచుతాడు. ఆ సమయంలో కొద్దిపాటి విషం వలికి కింద పడటంతో ఏమాత్రమూ సంకోచించకుండా నంది దానిని తాగేస్తాడు. దేవతలే ఆ విషానికి భయపడి పారిపోతుంటే నంది మాత్రము శివుని మీద ఉన్న నమ్మకంతో సంతోషంగా ఆ విషాన్ని స్వీకరిస్తాడు. అందుకే శివుడికి వాహనంగా మాత్రమే కాకుండా ముఖ్యమైన భక్తుడిగా కూడా నంది పూజలందుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఐరావతం గురించి తెలుసుకుందాము. ఐరావతము ఇంద్రుని వాహనము. తెల్లగా ఉండే ఏనుగు నీటి మేఘాలను మోసుకువచ్చి వర్షం కురిపిస్తూ ఉంటుంది అని చెబుతుంటారు. దీనిని అప్రమాతంగా అంటే మేఘాల ఏనుగు అని, సూర్యుని సోదరుడు అని కూడా పిలుస్తుంటారు. రామాయణం ప్రకారం అయితే ఈ ఏనుగు తల్లి ఐరావతి. మాతంగలీల ప్రకారము గరుడు పొదిగిన గుడ్డు పెంకుల మీద బ్రహ్మ పవిత్ర శ్లోకాలు పాడినప్పుడు ఈ ఐరావతము పుట్టిందని చెబుతుంటారు. తరువాత 7 మగ ఏనుగులు, 8 ఆడ ఏనుగులు పుట్టాయి. వీటన్నింటికి ఐరావతము రాజయ్యాడు. ఇంద్రుడు వృత్తాసురుడు ఓడినప్పుడు ప్రపంచవ్యాప్తంగా కరువు ఏర్పడుతుంది. ఆ సమయంలో ఐరావతము తన తొండంతో చొచ్చుకుని పోతూ పాతాళలోకం చేరుకుంటుంది. అక్కడి మేఘాలను మోసుకువచ్చి భూలోకంలో వర్షాలను కురిపిస్తుంది. మరొక పురాణంలో పాల సముద్రాన్ని చిలికినప్పుడు లక్ష్మీదేవి, కల్పవృక్షము, కామధేనువులతో పాటు ఈ ఐరావతము కూడా ఉద్భవించింది అని చెప్తారు. ఐరావతాన్ని హిందూ సాంప్రదాయంలో మాత్రమే కాకుండా జైన సాంప్రదాయంలో కూడా ఆరాధిస్తారు. జైనులు దేవుడైన తీర్థంకరుడు జన్మించినప్పుడు ఇంద్రుడు తన భార్య అయిన శచీదేవితో కలిసి ఐరావతం మీద వస్తాడు. అందుకే ఈ ఐరావతాన్ని పురాణాలలో ముఖ్యమైన దానిగా భావిస్తారు. ఇప్పుడు శేషనాగు గురించి తెలుసుకుందాం. విష్ణుమూర్తి పవళించే శేషపాన్పు 1000 తలలు కలిగిన పాము. శ్రీ మహావిష్ణువుకు రక్షగాను
చెడును పాలత్రోలటానికి సహాయకుడిగాను ఉంటాడు. అంతేకాకుండా బ్రహ్మ వరం వలన భూభారం మొత్తాన్ని మోసే బాధ్యత కూడా తీసుకుంటాడు. ఈ కారణంగానే భూమండలాన్ని తన వేయి పడగల మీద నిలిపి లోకాన్ని రక్షిస్తూ ఉంటాడు. శేషనాగుకి 1000 మంది సోదరులు ఉన్నారు. వారంతా తమ చుట్టూ ఉండే వాళ్లకు ఎప్పుడూ ఇబ్బందులు కలిగిస్తూ ఉంటారు. వాళ్లతో విసిగిపోయిన శేషనాగు హిమాలయాలకు వెళ్తాడు. తన సోదరులు చేసుకునే కర్మలను తొలగించటానికి కఠినమైన తపస్సు చేస్తాడు. కొంతకాలానికి బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు. అప్పుడు శేషనాగు బ్రహ్మను తనను ఒక ఆధ్యాత్మిక సేవకుడిగా ఉంచమని కోరుతాడు. అతని కోరిక మేరకు బ్రహ్మ శేషనాగును భూమిని చుట్టుకొని ఉండి దానిని స్థిరంగా ఉంచమని కోరతాడు. అప్పటి నుంచి ప్రపంచంలో పాపం పెరిగినప్పుడల్లా విష్ణుమూర్తి అవతరించేవాడు. అతనితో పాటు శేషనాగు కూడా ఏదో ఒక అవతారంలో అవతరించేవాడు. ఈ విధంగా శ్రీహరికి తన వంతు సాయం అందిస్తూ భూగోళాన్ని కాపాడుతూ వస్తున్నాడు శేషనాగు. ఇప్పుడు కామధేనువు గురించి తెలుసుకుందాము. కామధేనువు సర్వదేవతలకు నిలయము. కోరిన కోర్కెలు తీర్చే శక్తి కామధేనువుకు ఉంది. హిందువులు ఎంతో పవిత్రంగా పూజిస్తారు కామధేనువును. సురభి అని పిలువబడే ఈ కామధేనువు గోవులన్నింటికీ తల్లి వంటిది. అందుకే దీనిని గోమాత అని పిలుస్తారు. పురాణాలను బట్టి పరిశీలిస్తే క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవి, ఐరావతము, కల్పవృక్షములతో పాటు కామధేనువు కూడా అవతరించిందని చెబుతారు. లోకంలో ఉన్న పశు సంపదలన్నింటికీ ఈ కామధేనువే ఆధారము. కామధేనువులోని ప్రతి భాగానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. దాని యొక్క 4 పాదాలు 4 వేదాలకు, పొదుగు 4 పురుషార్థాలకు చిహ్నము. అలాగే కొమ్ములు దేవతలను సూచిస్తాయి. ముఖము సూర్యచంద్రులను సూచిస్తుంది. భుజాలు అగ్నిని సూచిస్తాయి. ఇలా దేవతలంతా కొలువై ఉన్నారు కాబట్టి కామధేనువును పూజించినట్లయితే సకల దేవతలను పూజించినట్లే అవుతుందని చెప్తారు. విన్నారు కదా? నాకు తెలిసిన విషయాలని మీ అందరితో పంచుకుంటున్నాను. ఇంకా కొన్ని దేవతల వాహనాల గురించి మళ్ళీ ఇంకొక రోజు చెప్పుకుందాము.